ఏమిటి నాన్న ఇది? ఇప్పటిదాకా ఈ ఇంటి వారసుడుగా ఊహించుకున్న రాజా అలా వెళ్లిపోతుంటే నా మనసు అంగీకరించటం లేదు నాన్న. విధిలిఖితం అమ్మా, ఎవరు మార్చగలరో చెప్పు. రాజా ఆస్తి రాశాడా? మన ప్లాన్ పారిందా? నర్మయ్, జీవితంలో నాతో మాట్లాడుకో. ఏరా స్వామి, నువ్వా? సింహాచలం నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఆ కొడుకుని రక్షించుకోవడానికి. ఎవరు నీ కొడుకు? ఏమిటా ప్రశ్న? నేనే. నువ్వు వీడి కొడుకువా? అవును వీరాస్వామి, ఆనాడు నువ్వు నాకు పెంచుకోవడానికి ఇచ్చిన లక్ష్మి కొడుకు ఇతనే. నాన్న. లక్ష్మి? ఏ లక్ష్మి? అమ్మా జానకమ్మా, ఇతను మీ నర్సు లక్ష్మమ్మ కొడుకమ్మా. అవును. ఏమిటి మామయ్య, నీ నాటకంలో రెండో సీన్ మొదలెట్టావా? లేదురా, నేను చెప్పేది నిజం. కావాలంటే సింహాచలం అడుగు. ఏమిటే గందరగోళం? సింహాచలం రాజాని సొంత కొడుకు కాదా? కాదు బాబు. నాన్న. అవును బాబు, నీ అసలు తల్లి ద్వారపూడిలో నర్సు లక్ష్మి. లక్ష్మి అంటే ఎవరో కాదు బాబు, డాక్టర్ ప్రతాప్ గారి రెండో భార్య. అవును బాబు, ఆవిడికి పుట్టి నిన్ను ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంది ఇతను. ఈ ఇద్దరు పిల్లలు లేకుండా బాధపడుతున్నారని తెలిసి మీ మీద ఎంతో అభిమానంతో నా మనసులో ఎంతో ఇదిగా ఉన్నా ఈ పిల్లాన్ని పెంచుకోవడానికి మీకు ఇయ్యాలో నిర్ణయం చేసుకుని వచ్చానయ్యా. బాబు, పిల్లలు లేని మాకు లక్ష్మి కొడుకునిస్తున్నందుకు నీ రుణం ఎన్ని జన్మలకైనా మర్చిపోలేదు. రుణాల గురించి వేడి మాట్లాడొద్దమ్మా. ఇదిగో సింహాచలమా, ఈయన పెంచి పెద్దోళ్ళు చేసి నా అంత వాణి చేయి నా రుణం తీరిపోయింది అనుకుంటాను. ఈ బిడ్డను రక్తం దారిపోసైనా రాజాలా పెంచుకుంటామయ్యా. కుర్రాన్ని తీసుకోమ్మా. సింహాచలమా, ఈ మాట ఏదో బాగానే ఉందయ్యా. కుర్రా రాజాలా ఉంటాడు, ఆయన రాజాని పిలుచుకోండి. బాగా చెప్పావయ్యా. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. కానీ కుర్రాడు ఓడిపోవాలని పెద్ద బాధగా ఉంది. రాజా వస్తానమ్మా. బాబు, అన్నయ్య. బాబు రాజా, నువ్వు మా బిడ్డవే. కాదమ్మా, నాకు అర్హత లేదమ్మా. రాజు, తప్పు చేసి తప్పుకునేవాడు నీచుడు, తప్పు చేసి ఒప్పుకునేవాడే నిజమైన మనిషి. అవునన్నయ్య, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదు.